తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏదైనా ఒక చట్టం చేసిన తర్వాత అందులో ఇచ్చిన విషయాలను ఒక 6 నెలల్లో తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ 10 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఈ విషయాలు ఏమాత్రము తీర్చకుండా, ఏమాత్రము వాటి గురించి ఆలోచించకుండా చేస్తున్న ప్రభుత్వాల యొక్క మోసపు మాటలు, ప్రభుత్వాల యొక్క అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో 13 కోట్ల తెలుగు వారికి ఏ విధంగా మోసం జరిగింది అని ప్రజలకు తెలియజేయడానికి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం కావాలి. ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన రాజకీయ పార్టీలన్నీ కూడా ఇవన్నీ కూడా ముగిసిన అధ్యాయమని చూపించే మార్గంలో వారందరూ కూడా ఉన్నారు. ఈరోజు 2 పార్టీలు కలిసి వాళ్ళ సీట్లు డిక్లేర్ చేయడంలో బిజీగా ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడడానికి సిద్ధంగా లేదు. అధికారంలో ఉన్న పార్టీ సిద్ధం అంటూ ఎలక్షన్ల గురించే మాట్లాడుతున్నారు వీరంతా. కానీ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కానీ ఆ తర్వాత విభజన హామీల గురించి ఎవరూ మాట్లాడడానికి సిద్ధంగా లేదు. ఉభయ రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నాం. ఈవెన్ తెలంగాణలో కూడా మీరు చూస్తే ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాలి అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు రిపేర్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చారు. 6 నెలల లోపల సెయిల్ అనే సంస్థ ఖమ్మం జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయన్న దాని గురించి సమగ్రంగా విశ్లేషించి రిపోర్ట్ సబ్మిట్ చేయాలన్నారు. కానీ ఇప్పుడు కూడా చూడండి ఏముంది, మనం బయ్యారంలో స్టీల్ ప్లాంట్ వస్తుంది అనుకున్నాం కానీ ఇంతవరకు ఏ విధమైన చిహ్నాలు కనపడడం లేదు. అందువల్ల ఈ విధమైన పరిస్థితులలో ప్రజలకు మళ్ళా గుర్తు చేసి మన మీద ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టేసి గడుపుతున్న ఈ సమయంలో మనం ఉద్యమాల ద్వారా మళ్ళా మన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకోవచ్చు అని చెప్పడానికి ముందుకు రావడం జరిగింది. మొన్నే మనం మాతృభాషా దినోత్సవం చేసుకున్నాం, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఆ దినోత్సవం ఎలా జరిగిందంటే బంగ్లాదేశ్లో అప్పటి ఈస్ట్ పాకిస్తాన్లో ఉర్దూ భాషను అఫీషియల్ లాంగ్వేజ్గా చేసినప్పుడు అక్కడ ఉన్న బంగాళీ ప్రజలందరూ కలిసి మాకు బంగాళీ భాష అధికార భాషగా కావాలని చేసిన ఉద్యమం ద్వారా అక్కడ బంగాళీ భాషను అధికార భాషగా ప్రకటించడం జరిగింది. ఇది ప్రజా ఉద్యమాలకున్న శక్తి. ఆ తర్వాత జల్లికట్టు ఉద్యమం కూడా చూసాం. ఆ తర్వాత రైతులు ఏ విధంగా ఒక సంవత్సరం పైన ఢిల్లీలో కూర్చొని 3 వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి వెళ్ళేటట్టు వాళ్ళు ఎలా చేసుకున్నారో, ప్రస్తుతం హర్యానాలో జరుగుతున్న, ఢిల్లీలో సింఘు బార్డర్లో జరుగుతున్న మాకు ఏదైతే మద్దతు ధర ఉందో దానికి చట్టరూపం కల్పించాలని ప్రస్తుతం రైతులు చేస్తున్న ఉద్యమాలు ఇవన్నీ చూసి మనం స్ఫూర్తిని తెచ్చుకోవాలి. అవి వదిలేస్తే అలాగే వదిలేస్తారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుకోవాలి. 2014-19లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ఏమనిందంటే 14వ ఫైనాన్స్ కమిషన్ ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పింది అని చెప్పారు వాళ్ళు. ఆ తర్వాత ప్రత్యేక హోదా వద్దు, దానికన్నా ఎక్కువ ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజ్ సరిపోతుందన్నారు. ఆ తర్వాత మళ్ళా ప్రత్యేక హోదా కావాలన్నారు. 20 మెడలు వంచుతామన్నారు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత మెడలు వంచలేదు, ఆ తర్వాత దాని గురించి మాట్లాడడం లేదు. సో ఈ విధమైన పరిస్థితులలో ఏదైతే 14వ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని ఎక్కడా చెప్పలేదు. ఇవి వీళ్ళందరూ కూడా అన్వయించుకుంటున్నారు. ఆ విధంగా వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఈ విధమైన వాక్యాలు వాళ్ళు చేస్తున్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ ఎన్కే సింగ్ గారు తన పుస్తకంలో రాశారు, పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్లో ఎక్కడా కూడా 14వ ఫైనాన్స్ కమిషన్ ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వద్దు అని చెప్పలేదు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వచ్చు అని ఆయన స్పష్టంగా తన పుస్తకం 228వ పేజీలో ఆయన రాశారు. వీటన్నిటి ద్వారా మనం చూస్తే ఏం తెలుస్తుందంటే రాజకీయ నాయకులు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ విభజన చేసిన ఆ తర్వాత రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, ఆ తర్వాత ముఖ్యంగా ఉత్తరాంధ్ర మరియు రాయలసీమకు రావాల్సిన బుందేల్ఖండ్ ప్యాటర్న్లో రావాల్సిన డెవలప్మెంట్ ప్యాకేజ్ కానీ, రకరకాల అంశాలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, దుగ్గిరాజపట్నం ఆ తర్వాత రామాయంపట్నం పోర్టు ఒక మేజర్ పోర్టుగా డెవలప్ చేయాల్సిన వాళ్ళు దాన్ని ఒక చిన్న పోర్టుగా మార్చే విధి విధానాలు, ఆ తర్వాత చెన్నై విశాఖపట్నం కారిడారు, వీటన్నిటిని కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇక పోలవరం గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు.
సో వీటన్నిటిని చూస్తే కేవలం 30% వరకు మాత్రమే విభజన హామీలు ఇంకా 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా వారు ఆమోదించకుంటే, వారు నిధులు కేటాయించకుంటే మరి ఏం చేయాలి ప్రజలు అన్నది ఆలోచించాలి. ప్రజలు వలసలు వెళ్ళిపోతున్నారు, విద్యార్థులు వేరే రాష్ట్రాలకు, దేశాలకు వెళ్ళిపోతున్నారు. మరి ఈ రాష్ట్రం ఏమవుతుందంటే చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకుంటే సుమారుగా 10 నుంచి 11 లక్షల కోట్ల అప్పుల్లో మిగిలిపోయింది. అదే తెలంగాణలో కూడా 5-6 లక్షల కోట్ల అప్పులు చేయాల్సి వచ్చింది. సో ఈ విధమైన పరిస్థితులలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, మనల్ని ఏ విధంగా రాజకీయ పక్షాలు మోసం చేస్తూ వాళ్ళు పాపం గడుపుకుంటున్నారన్నది తెలియజేసే ఉద్దేశంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని కార్య ప్రణాళిక కూడా ఆలోచించాం. మొన్ననే 3 రోజులు ఢిల్లీలో ఉండి నిరసన ప్రదర్శనలు, గవర్నర్ గారిని కలవడం, ఆ తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడం, తర్వాత మేధావులతో ఒక సెమినార్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఈ రోజు ఇచ్చిన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మేము ప్రజలకు చెబుతున్నది ఏంటి, ఉభయ రాష్ట్రాల్లోని ప్రజలకు మళ్ళా ఒకసారి విభజన చట్టాన్ని తీద్దాం, అందులో ఉన్న హామీల గురించి మనం మాట్లాడదాం. ఈ హామీలు ఈ కేవలం ప్రస్తుతం ఉన్న రాజకీయ పక్షాలకు వదిలేస్తే వాళ్ళు మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి, వీళ్ళలో మళ్ళా మోసం చేసే అవకాశం ఉంది మనకు. అందువల్ల ఈ ఎన్నికల ముందే మనం అందరం కలిసి ఒక ఉద్యమంగా కనుక చేయగలిగితే, మేము ముఖ్యమంత్రులను కోరుతున్నది ఏంటంటే మీరు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకువెళ్ళి వాటి గురించి ఆలోచిద్దాం మనం అని చెప్పండి. ఆయన ముఖ్యంగా తిరుపతిలో ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీలు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. పార్లమెంటులో దేవాలయం ఏదైతే మనం భావిస్తామో అటువంటి దేవాలయ స్వరూపమైన పార్లమెంట్లో చేసిన వాదనలు, ఆ తర్వాత ఇచ్చిన ఆశ్వాసాలను వారు పూర్తి చేయకుంటే మరి దానికి ఉన్న ప్రాముఖ్యత కూడా పోతుంది. ఇది కూడా వారు గమనించాల్సిన అంశం. కాబట్టి అన్ని అంశాలను సమకూర్చుకొని మనం అందరం కలిసి మళ్ళా ఒక కార్య ప్రణాళికతో, ముఖ్యంగా విద్యార్థి లోకాన్ని మేము కోరుకుంటున్నది ఏంటంటే మీ బంగారు భవిష్యత్తు కోసం మనం అంతా కలిసి పనిచేయాలి. మన అందరం కనుక సంఘటితం కాకుంటే ఏమవుతుందంటే వీళ్ళ పబ్బం గడుపుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. అందువల్ల త్వరలో రాబోయే కార్య ప్రణాళికలు అనేక విషయాలు, అనేక నిరసనలు, అనేక ప్రదర్శనలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా మేము మీకు తెలియజేస్తాం. దానిలో పెద్ద సంఖ్యలో కనుక మనం పాల్గొనగలిగితే జల్లికట్టు ఉద్యమం కానీ, రైతుల ఉద్యమం కానీ, ప్రపంచ భాషా దినోత్సవ కారణమైన ఉద్యమం కానీ, ప్రస్తుతం రైతులు చేస్తున్న ఉద్యమం కానీ, వీటన్నిటితో స్ఫూర్తిని తీసుకుని మనమంతా ముందుకు వెళ్ళాలన్న సంకల్పనతో ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఏ విధంగా విభజన హామీలు, తర్వాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రత్యేక హోదా ఏ విధంగా మనం పూర్తి చేసుకోలేదు, అవకాశాలు ఉన్నా కూడా ప్రత్యేక హోదా తీసుకురాలేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 ముఖ్య పార్టీలు. 4 సార్లు అవకాశం వచ్చింది మనకి. సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లులో వాళ్ళు పట్టుబట్టిండాల్సింది, మీరు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మీ బిల్లున్న మేము మా సమర్థన చూపించము. ఆ తర్వాత రాష్ట్రపతి ఎన్నికలు కూడా అదే విధంగా జరిగింది. రాష్ట్రపతి ఎన్నికల్లో కనుక తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ పార్టీలు మాకు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మీరు మీ అభ్యర్థికి మేము బలపరచమని చెప్పింటే అప్పుడు కూడా ప్రత్యేక హోదా వచ్చేది మనకి. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నిక, మొన్నటికి మొన్న ఢిల్లీ సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్స్ బిల్ ఏదైతే ఉందో ఆ సందర్భంగా కూడా మన పార్టీలు కనుక ఒక ప్రత్యేక భూమికను తీసుకుని ఉంటే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేది అన్నది ప్రజలకు తెలియజేయాలి. వీరు 14వ ఫైనాన్స్ కమిషన్ గురించి మాట్లాడుతున్నారు. 14వ ఫైనాన్స్ కమిషన్ బ్యాన్ విధించింది అని చెబుతున్నారు. అది కరెక్ట్ కాదు. మరి అలాగైతే కేంద్ర ఆర్థిక మంత్రి గారు పాండిచ్చేరిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా వారు ఏమన్నారంటే, భారతీయ జనతా పార్టీని కనుక పాండిచ్చేరిలో మీరు ఎన్నుకోగలిగితే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, కేంద్ర పాలితమైన పాండిచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని వారే మాట్లాడారు. మరి 14వ ఫైనాన్స్ కమిషన్ బ్యాన్ విధించిందని మీరే చెబుతున్నారు. మరి పాండిచ్చేరిలో ఈ విధమైన హామీ మీరు ఎలా ఇవ్వగలిగారు అని వాళ్ళని అడుగుతున్నాం. వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలి. ఓపెన్గా ప్రెస్ మీదకి వచ్చి ఈ ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రులు కానీ వారు చెప్పాలి ఏమైంది, మేమేం చేశాము, ఏ విధంగా మేము మా నాయకత్వ లక్షణాలను కోల్పోయి ఈ విధంగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పంలో దించాము అన్నదానికి సమాధానాలు 2 పార్టీలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రాబోయే కాలంలో అందరం కలిసి పనిచేద్దాం. మీడియా కూడా మాతో ఉండి ఈ ఉద్యమాన్ని గొప్ప ఉద్యమంగా మార్చాలని కోరుకుంటూ, ఈ ప్రత్యేక హోదా, విభజన హామీలు మరియు 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రశ్నలు త్వరగా కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాలని మరి ఒక్కసారి డిమాండ్ చేస్తూ, లేకుంటే ఈ ఉద్యమం యొక్క ఉగ్ర రూపం మీరు చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తూ వారికి ఒక వార్నింగ్ ఇస్తున్నాం ఈ సందర్భంగా అని తెలియజేస్తున్నాను. నమస్కారం.